ఓకే. సో, ఫస్ట్ అసలు జావా అని ఎందుకు అనుకుంటున్నావు? జావా ఫుల్ స్టాక్ అని ఎందుకు అనుకుంటున్నారు? భూమిలో ఉంది. ఓకే. రైట్. సో, నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది క్లియర్ ఉండాలి. సో, జావా అండ్ పైథాన్ అండ్ డాట్ నెట్ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. సో, కంపేరింగ్ టు పైథాన్, డాట్ నెట్ కొంచెం పక్కన పెట్టేస్తే, ఓకే, జావా అండ్ పైథాన్ రెండు సిమిలర్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కంపేరింగ్ టు జావా, పైథాన్ అనేది కొద్దిగా ఈజీ. ఓకే. నెక్స్ట్, పైథాన్‌తో పోల్చుకుంటే జావా అనేది వెరీ సెక్యూర్డ్. సో, ఈ పర్టిక్యులర్ రీజన్స్ వల్ల అండ్ జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అట్ ద సేమ్ టైమ్ పైథాన్ కూడా ఓప్స్ కాన్సెప్టెడే కదా. కానీ ఎందుకు జావా స్పెషల్ అంటే కంపేరింగ్ టు పైథాన్ మీద జావా కంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకే. అట్ ద సేమ్ టైమ్ జావా మీద కాంపిటీషన్ తక్కువ. బికాజ్ పైథాన్ అనేది కొంచెం లెర్నింగ్ అనేది ఈజీ ఉంటుంది కంపేరింగ్ టు జావా. హ్మ్. సో, ఆబ్వియస్‌లీ ఏదైతే ఈజీ ఉంటుందో దానికే ఎక్కువ మంది నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆ పరంగా చూస్తే గనక జావాకి ఎక్కువ భూమి ఉంటుందన్నమాట బయట. ఓకే. అండ్ ఇక్కడ నువ్వు 6 మంత్స్ స్పెండ్ చేస్తే నెక్స్ట్ 10 ఇయర్స్ నిన్ను కదిపేవాడు లేడు ఇండస్ట్రీలో. అంటే నెక్స్ట్ 10 ఇయర్స్ నువ్వు ఐటీలో సర్వే అవ్వాలి అంటే ఇక్కడ 6 మంత్స్ అనేది అంత క్రూషియల్. ఓకే. నెక్స్ట్, సో, నేను జావా ఒకటే నేర్చుకొని వెళ్తానంటే యూ ఆర్ ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపర్ అవుతావు. ఓకే. ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపర్. అంటే నువ్వు ఎన్ని జాబ్స్‌కి అప్లై చేయొచ్చు? ఓన్లీ 1 జాబ్. అదే ఫుల్ స్టాక్ నేర్చుకొని వెళ్తే క్లియర్? ఫుల్ స్టాక్ నేర్చుకొని వెళ్తే యూ ఆర్ అప్లికేబుల్ ఫర్ 4 జాబ్స్. యువర్ ఎలిజిబిలిటీ ఫర్ 4 జాబ్స్. ఏమేంట్రా అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో, ఎన్ని జాబ్స్‌కి అప్లికేబుల్ అవుతున్నారు ఇక్కడ? 4 జాబ్స్‌కి మనం ఎలిజిబిలిటీలో ఉంటాం. ఓకే. ఇప్పుడున్న కాంపిటీషన్ యాస్ ఆఫ్ నౌ 2020 నుంచి లాస్ట్ మంత్ వరకు రెసెషన్ పీరియడ్ నడిచింది. అంటే 2024 వరకు. అంటే జాబ్స్ అనేవి తక్కువ. సో, ఈ టైంలో పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు అండ్ రెసెషన్ టైంలో వాళ్ళు జాబ్స్ పోయిన వాళ్ళు అంటే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. ఇలా మన అందరికి ఆళ్ళందరూ కూడా మనకి ఏంటి కాంపిటీషన్. ఓకే. ఆ కాంపిటీషన్ తట్టుకొని మనం ఒక ఇండస్ట్రీలో సర్వే అవ్వాలి అంటే కంపల్సరీగా నువ్వు బ్యాక్ ఎండ్ డెవలపర్ అయితే సరిపోదు. యూ వాంట్ బిల్డ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. క్లియర్? సో, ఫుల్ స్టాక్‌లో ఏముంటాయి సార్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఈ మూడిటిని కలిపితే మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. క్లియర్? ఇప్పుడు ఎందుకు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటున్నారు? బ్యాక్ ఎండ్ డెవలపర్‌లో కూడా ఓపెనింగ్స్ ఉంటాయి కదా! అంటే యెస్ ఉంటాయి. కానీ నేను చెప్పేదేంటి అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ నువ్వు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్, ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కనుక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూయర్‌లో లాస్ట్ వరకు ఫైనల్ వరకు మీ ఇద్దరొచ్చారు. బ్యాక్ ఎండ్ డెవలపర్ ఒకటి, ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటి. ఇప్పుడు ఎవరిని పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి? సో, ఎందుకని ఫుల్ స్టాక్ డెవలపర్ పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి అంటే, ఇన్ కేస్ ఫర్దర్‌గా ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు దే నీడ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆల్సో, దే నీడ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆల్సో. ఎప్పుడు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఎటువంటి నీడ్ ఉంటుందో మనకు తెలీదు కంపెనీలో. రైట్? అదే నువ్వు ఇక్కడ ఫుల్ స్టాక్ ట్రైన్ అయ్యి ఎళ్ళావనుకో క్లియర్? సో, ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్‌ని తీసుకోవడానికి ఛాన్సెస్ తక్కువుంటే, ఫుల్ స్టాక్ డెవలపర్‌ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, మనం ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌ని, మార్కెటింగ్‌ని అనలైజ్ చేస్తే గనక
యువర్ మనం ఫుల్ స్టాక్ డెవలపర్గా వెళ్ళడం అనేది గుడ్ చాయిస్. అండ్ దట్టు జావాలో వెళ్ళడం అనేది ఇంకా గుడ్ చాయిస్. ఎందుకంటే జావా నేర్చుకున్న వాడికి పైథాన్ ఈజీ. కానీ పైథాన్ నేర్చుకున్నవాడు జావాలో చూపియాలంటే ఒక భూతంలో చూస్తాడు దాన్ని. ఓకే. నా సో మన దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే సబ్జెక్ట్ ఎవరుంది, ఏ ఇన్స్టిట్యూట్ అని చెప్తుంది. కానీ ఆ సబ్జెక్ట్ని రియల్ టైం వరల్డ్లో ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పాలి. క్లియర్? అంటే ఇక్కడ కాన్సెప్ట్స్ చెప్పడం కాదు, ఆ కాన్సెప్ట్స్ని మన ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేస్తాం, ఆ కాన్సెప్ట్స్తో ఒక ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేస్తాం అనేది మన క్లారిటీ. అంటే ఇది మొత్తం కూడా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద నడుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇట్స్ నాట్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఒకవేళ మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోసం చూస్తున్నాము అంటే నో, ఇదైతే కాదు. ఇది కంప్లీట్లీ కార్పొరేట్ లెవెల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అంటే ఒక కార్పొరేట్ లెవెల్‌లో మీకు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎలా సర్వే అవ్వాలనేది నేర్పించాలి. ఇక్కడ కాన్సెప్ట్స్ ఉంటాయి. దాన్ని ప్రాజెక్ట్‌లో ఎలా ఇన్వాల్వ్ చేస్తాం, ఒక ప్రాజెక్ట్‌ని ఎలా బిల్డ్ చేస్తాం, క్లయింట్స్‌తో ఎలా మాట్లాడాలి, క్లయింట్స్ నుండి వచ్చే రిక్వైర్మెంట్స్‌ని ఎలా అనలైజ్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్‌గా నేర్పిస్తాం అన్నమాట. ప్రాపర్‌గా గైడెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది కార్పొరేట్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అంటున్నా కాబట్టి ఇక్కడ మనం ట్రైనింగ్ సర్టిఫికేట్‌తో పాటుగా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్‌తో పాటుగా మీరిక్కడ స్పెండ్ చేసే 6 మంత్స్‌కి ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సార్ ఇంటర్న్‌షిప్ అంటున్నారు. ఎలా ఇస్తారు ఇంటర్న్‌షిప్ అంటే? వి ఆర్ కొలాబరేటెడ్ విత్ బిఎస్ఎన్ వెబ్ టెక్నాలజీస్. బిఎస్ఎన్ వెబ్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీతో టై అప్ అవుతున్నాం. ప్రాపర్‌గా అన్ని కంపెనీ నుంచి మనకి ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక మీ పెర్ఫార్మన్స్ నచ్చితే అదేనా ఇంటర్న్‌షిప్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే, సార్ మీ దగ్గర నుంచి అవుట్‌పుట్ లేకపోతే మేము ప్రొవైడ్ చేయలేం. అంతే కదా! అట్‌లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ చేసుండాలి. 2 ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ చేయాలి. ఆ ప్రాజెక్ట్స్ చేస్తేనే మనం ఇంటర్న్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో డిగ్రీ సర్టిఫికేట్‌లే ఫేక్ తీసుకొస్తున్నారు. బీటెక్ సర్టిఫికేట్‌లే ఫేక్ తీసుకొస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇంటర్న్‌షిప్ తీసుకురాలేరా? ఇది కూడా ఫేక్ తీసుకొస్తారు. కానీ ప్రాజెక్ట్స్ ఫేక్ తీసుకురాలేరుగా. సో, మీరు ఇంటర్న్‌షిప్ పెట్టుకొని వెళ్తున్నారు అంటే ఒక ప్రాజెక్ట్ మీద ఒక వర్క్ చేశారు అని వాళ్ళకి తెలియాలి. అలా తెలియాలి అంటే మీరిక్కడ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రాజెక్ట్ చేయకుండా నేను ఇంటర్న్‌షిప్ ఇచ్చాననుకోండి, కంపెనీకి బ్యాడ్ నేమ్. అక్కడికెళ్ళాక ఏం పెర్ఫార్మ్ చేయకపోతే. రైట్? సో, ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా మీరిక్కడ చేస్తారు కాబట్టి మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకే. సో, ఈ బీఎస్ఎన్ వెబ్ టెక్నాలజీస్‌తో మనం కొలాబరేట్ అయ్యామనమాట. ఈ బీఎస్ఎన్ వెబ్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ హెచ్ఆర్ అనేవాడు మన యొక్క ఇన్‌స్టిట్యూట్‌లోనే ఉంటారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా. ఒక డైరెక్టర్, ఒక హెచ్ఆర్. అదే క్యాబిన్. ఆ క్యాబిన్‌లోనే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీ పెర్ఫార్మన్స్ నచ్చిందంటే వాళ్ళు మిమ్మల్ని ఫుల్ టైమ్‌కి హైర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫుల్ టైమ్‌కి హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ కనుక వస్తాయి. క్లియర్? సో, ఇక్కడ నుంచి మనం కలిపి ఫెసిలిటీస్ ఏంటి ఫస్ట్ కార్పొరేట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కాన్సెప్ట్‌ని రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేయాలో చెప్తాం. అంటే ప్రతి ఒక్కటి కూడా రియల్ టైమ్ ఎంటిటీలోనే ఉంటుందన్నమాట. రియల్ టైమ్ వరల్డ్‌లో ఎలా యూజ్ చేస్తామనేది. నెక్స్ట్ ట్రైనింగ్ ఇట్స్ కంప్లీట్‌లీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్‌తో పాటు మనకి 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు యొక్క లైక్ వాట్ యూ కాల్డ్ పర్ఫార్మెన్స్ కనుక కంపెనీకి నచ్చితే ఒక ఇంటర్వ్యూస్ తీసుకొని ఫుల్ టైమ్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సార్ మరి 2 అంటున్నారు. ఓన్లీ 2నే ప్రాజెక్ట్స్ చేపిస్తారా అంటే, నో సార్. మనం 7 ప్రాజెక్ట్స్ చేపిస్తాం. మనం ఈ 6 మంత్స్ కోర్స్‌లో మనం 7 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటాం. కనీసం 2 చేస్తేనే మనం ఇంటర్న్‌షిప్ ఇస్తామనమాట. మినిమమ్‌లో 2 చేయాలి. మాక్సిమం మనం 7 ప్రాజెక్ట్స్ చేస్తాం. ఈ 7 ప్రాజెక్ట్స్ ఎందుకు చేపిస్తున్నారు సార్ అంటే,
ఇఫ్ ఇన్ కేస్ మీకున్నది ఇది ఒకటే కాదు, ఈ వరల్డ్‌లో ఉన్న కంపెనీ ఇది ఒకటే కాదు కదా! సో మెనీ కంపెనీస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఫెయిల్ అయినా, ఒకవేళ వీళ్ళకి ప్రాజెక్ట్స్ లేక మిమ్మల్ని తీసుకోకపోయినా, బయట ఏ కంపెనీకి వెళ్ళినా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. అలా ప్రొజెక్ట్ చేసుకోవాలంటే మన దగ్గర ప్రాజెక్ట్స్ ఉండాలి. నీ దగ్గర ప్రాజెక్ట్స్ ఉంటే యూ ఆర్ నాట్ ఎ ఫ్రెషర్. యూ ఆర్ ట్రైన్డ్ ఫ్రెషర్. ఓకే. మనం ఏమంటాం దాన్ని? ట్రైన్డ్ ఫ్రెషర్ అంటాం. సారీ. సో, మనం ఫ్రెషర్‌ను ట్రైన్డ్ ఫ్రెషర్ అంటాం. ఎప్పుడైతే మీరు కోర్స్ కంప్లీషన్ చేసుకుంటారో, ఈ 6 మంత్స్ కోర్స్ అదే ఫ్రెషర్‌కి, ట్రైన్డ్ ఫ్రెషర్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సో అండ్ సో కాలేజ్ నుంచి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, అంటే కాలేజ్‌లో ఉన్న నాలెడ్జ్ తోటే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి అప్రోచ్ అవుతున్నాడంటే ఇట్స్ కాల్డ్ ఫ్రెషర్. ట్రైన్డ్ ఫ్రెషర్ అంటే నా దగ్గర నాలెడ్జ్ ఉంది. నా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయని ప్రొజెక్ట్ చేసుకుంటూ, ఐయామ్ ఆల్సో ట్రైన్డ్ యాస్ ఎ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అని పెట్టుకోవచ్చు ఇప్పుడు. రెజ్యూమేలో 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ ఆర్ నాట్ ఎ ఫ్రెషర్. యూ ఆర్ ట్రైన్డ్ ఫ్రెషర్. ఐయామ్ ట్రైన్డ్ యాస్ ఎ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అని పెడతాం. సో, ఫ్రెషర్ ఏంటి అంటే దేర్ ఈస్ నో నాలెడ్జ్. వాడు కంపెనీకెళ్ళిన తర్వాత కంపెనీ వాడి మీద 5 మంత్స్ అనేది స్పెండ్ చేయాలి సాలరీ ఇస్తూ. ఎందుకు 5 మంత్స్ అనంటే, ఇక్కడ నువ్వు నేర్చుకునే 6 మంత్స్ కోర్స్ వాడక్కడ ప్రొవైడ్ చేస్తాడనమాట. క్లియర్? నెక్స్ట్ 1 మంత్ కేటీ ఇస్తాడు. సో, ఇక్కడికి 6 మంత్స్. 6 మంత్స్ వాడికి సాలరీ ఇస్తూ వాడిని గ్రూమ్ చేయాలి. అదే నువ్వు ఇక్కడ 6 మంత్స్ నేర్చుకొని ఎళ్తున్నావు. ఇప్పుడు ట్రైన్డ్ ఫ్రెషర్‌గెళ్తున్నావు. నీకు 1 మంత్ కేటీ ఇస్తే సరిపోద్దిప్పుడు. ఎందుకు ఆల్రెడీ నీ 6 మంత్స్ కోర్స్ కంప్లీషన్ అయిపోయింది. అండ్ యూ హావ్ ఎ ఇంటర్న్‌షిప్ ఆల్సో. అండ్ యూ హావ్ 7 ప్రాజెక్ట్స్ ఆల్సో. ఇప్పుడు ట్రైన్డ్ ఫ్రెషర్ ఒక కంపెనీకి వెళ్తే ఎవరిని పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి? ట్రైన్డ్ ఫ్రెషర్. ఎందుకంటే వాడి దగ్గర 1 మంత్ స్పెండ్ చేస్తే చాలు. వీడి దగ్గర 6 మంత్స్ స్పెండ్ చేయాలి. సో, లాస్ ఆఫ్ ఎవరికుంటుంది? ఫ్రెషర్‌కి లాసు. ట్రైన్డ్ ఫ్రెషర్‌కి 1 మంత్ స్పెండ్ చేస్తే సరిపోద్ది కాబట్టి పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, హైరింగ్ ఛాన్సెస్ అనేవి చాలా పెరుగుతాయి. ఎప్పుడైతే నువ్వు ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ట్రైన్డ్ ఫ్రెషర్‌గా వెళ్తావో అండ్ యూ హావ్ ఎ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్, యూ హావ్ ఎ 7 ప్రాజెక్ట్స్. క్లియర్? నెక్స్ట్ ఈ 7 ప్రాజెక్ట్స్ చేసేది మీరు కాబట్టి యూ హావ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఆన్ దట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో, ఇప్పుడు క్వెషన్స్ అన్నీ కూడా ఆ ప్రాజెక్ట్స్ మీద వస్తాయన్నమాట. ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ వస్తాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేసిందెవరు? మీరు. సో, ఈ ప్రాజెక్ట్ చేసింది మీరు కాబట్టి, దాని మీద ఎటువంటి టెక్నాలజీ క్వెషన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో, ఇది ఎలా అంటే ఒక ఇంటర్వ్యూయర్‌కి మీరు లొకేషన్ సెట్ చేసినట్టే. ఓకే. సారీ. ఇంటర్వ్యూయర్‌కి ఒక లొకేషన్ సెట్ చేసినట్టే. అంటే వాడి యొక్క స్కోప్‌ని మనం తెచ్చుకుంటున్నామనమాట. అదే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ నేను అని చెప్పేసి వెళ్తే, ఆ ఫుల్ స్టాక్ జావాలో ఏ టు ఏ మూల నుంచి ఏ క్వెషన్ వస్తుందో కూడా తెలీదు. రైట్? బికాజ్ జావా ఫుల్ స్టాక్ అనేది ఒక మహాసముద్రం. ఓకే. సో, ఏ మూల నుంచి ఏ క్వెషన్ వస్తుందో మనకు తెలీదు. అదే ఒక ప్రాజెక్ట్స్ పెట్టుకొని వెళ్ళామంటే, ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్ మీద క్వెషన్ వస్తుంది. అంటే ఇంటర్వ్యూయర్‌కి లొకేషన్ సెట్ చేసినట్టే నువ్వు. వాడి స్కోప్‌ని ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూయర్ దగ్గరికి వెళ్తామో, వాడికి మన స్కోప్‌ని వదిలేయకూడదు. వాడి స్కోప్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ స్కోప్‌ని సెట్ చేసామంటే యూ ఆర్ క్రాక్ ద ఇంటర్వ్యూ. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది. బికాజ్ కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ అనేది ఎందుకు అంటే, యాప్టిట్యూడ్ టోటల్లీ డిపెండ్ ఆన్ యువర్ ఫస్ట్ స్టేజ్‌ని కంప్లీట్ చేయడానికనమాట. ఫస్ట్ స్టెప్‌ని కంప్లీట్ చేయడానికి యాప్టిట్యూడ్ పెడతాడు. ఎందుకు యాప్టిట్యూడ్ అంటే సార్, 2020 నుంచి 2024 వరకు రిసెషన్ పీరియడ్ నడిసింది. ఆ టైంలో చాలా మంది ఫ్రెషర్స్ అనేవారు రిలీజ్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళందరిని ఫిల్టర్ చేయాలంటే వాడికున్నది ఒకటే ఒకటి రిటన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్ అండ్ యాప్టిట్యూడ్.
వీటిని చేయడం వల్ల 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఆ కంపెనీకి అటెండ్ అవుతే కనుక 50 మెంబర్స్ పోతారు. 50-60 మెంబర్స్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో క్వాలిఫై అవ్వరు. మిగిలింది 40. ఈ 40ని నెక్స్ట్ టెస్టింగ్‌కి పంపిస్తారు. టెక్నికల్ టెస్ట్‌కి పంపిస్తాడు. ఈ టెక్నికల్ టెస్ట్‌లో ఒక 20 మెంబర్స్ పోతారు. అయిపోయిందా? తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో ఒక 20లో 10 మెంబర్స్ పోతారు. ఇంకా మిగిలిందేంటి సార్ 10 మెంబర్స్. ఈ 10 మెంబర్స్‌ని కమ్యూనికేషన్ పరంగా చూసుకొని ఎవరిని పిక్ చేసుకోవాలనేది చూస్తాడు. దట్స్ డిపెండ్ ఆన్ హెచ్ఆర్. సో, ఇక్కడ హెచ్ఆర్ రౌండ్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ మన దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ అంటాం. మాక్ ఇంటర్వ్యూస్ అంటాం. అసలు మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటి సార్? ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా మాక్ ఇంటర్వ్యూస్‌ని కండక్ట్ చేస్తుంది. కానీ మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటి? వాళ్ళు ఓన్లీ టెక్నికల్‌గా గ్రూమ్ చేసి పంపిస్తారు. మనం టెక్నికల్ కాదు. ఒక రియల్ టైమ్ ఎంటిటీలో అంటే రియల్ టైమ్ వరల్డ్‌లో ఉన్న 4 రౌండ్స్ మన దగ్గర జరుగుతాయి. లైక్ మీ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్, కోడింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్. ఈ 4 రౌండ్స్ కంప్లీట్ చేస్తేనే మనల్ని మనం ఫర్దర్‌గా కంపెనీస్‌కి పంపిస్తాం. క్లియర్. ఎందుకు అంటే అక్కడికెళ్ళాక మనం టెన్షన్ పడకూడదు. అక్కడికెళ్ళాక ఫెయిల్ అయ్యి వెనక్కి రాకూడదు. ఇక్కడ ఫెయిల్ అయ్యావా నేర్చుకుంటావు. అక్కడికి ఫెయిల్ అయ్యావా నీకు ఒక రిమార్క్ కింద ఉండిపోతుంది. రైట్? ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయాలంటే కంప్లీట్‌గా 4 రౌండ్స్ అనేవి కంప్లీషన్. అండ్ జీడీ అనేది కూడా ఉంటుంది మనకి. అంటే గ్రూప్ డిస్కషన్. దీన్ని మనం జీడీ అంటాం. ఓకే. సో, ఈ 4 రౌండ్స్‌లో అది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు అంటే కొంతమంది యాప్టిట్యూడ్ పెడతారు. కొంతమంది జీడీ పెడతారు. ఓకే. యాప్టిట్యూడ్ పెడితే జీడీ పెట్టాడు. జీడీ పెడితే యాప్టిట్యూడ్ పెడతాడు. కొన్ని కంపెనీస్ ఇంకా ఎక్కువ మెంబర్స్ వచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మెంబర్స్ అలా వచ్చారనుకోండి. ఇప్పుడు కంప్లీట్‌గా యాప్టిట్యూడ్ ఉంటుంది. జీడీ ఉంటుంది. అంటే గ్రూప్ డిస్కషన్. సో, ఈ కంప్లీట్ ప్రొసెసర్ మొత్తం కూడా మనం ఇక్కడే ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకుంటాం అన్నమాట. ఎందుకు? మీ కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి. మన దగ్గర టెక్నికల్ స్టఫ్ ఉంటే సరిపోదు. ఆ టెక్నికల్ స్టఫ్‌ని ఎలా ఎక్స్‌ప్లోర్ చేయాలో నేర్చుకోవాలి. ఆ ఎక్స్‌ప్లోర్ మొత్తం కూడా మనం మాక్ ఇంటర్వ్యూస్‌లో చూస్తాం. కంప్లీట్‌లీ కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ మాక్ ఇంటర్వ్యూస్ అనేవాళ్ళు వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. కంప్లీట్‌లీ హెచ్ఆరే హ్యాండిల్ చేస్తారు ఇది. రియల్ టైమ్ హెచ్ఆర్ వస్తారు. వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. వీక్లీ వన్స్ ఉంటుంది మనకి. క్లియర్? నౌ సార్ అంతా బానే ఉంది. మన సబ్జెక్ట్‌లోకి వెళ్దామా ఒకసారి? సబ్జెక్ట్ ఏం నేర్పిస్తారో మాకు అర్థం కావట్లేదు. ఓకే. రైట్. మనం ఫ్రంట్ ఎండ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్. ఒకవేళ మీరు ఏ కంపెనీకైనా ఆర్ ఏ ఇన్‌స్టిట్యూట్‌కైనా వెళ్తే ఇవి కంప్లీట్‌గా ఉంటాయి. మన దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే జెక్వెరీ, జెక్వెరీ అండ్ అజాక్స్ కూడా నేర్పిస్తాం. అండ్ బూట్‌స్ట్రాప్, బూట్‌స్ట్రాప్ కూడా నేర్పిస్తాం. సో, ఇవి మన దగ్గర స్పెషాలిటీస్. కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఏంటంటే బూట్‌స్ట్రాప్ కూడా ప్రిఫర్ చేస్తాయి. కానీ ఈ 2 మాత్రం నో. క్లియర్? సో, దాంట్లో మనం ఏది నేర్చుకున్నా సరే ఎలా ఉంటుంది అంటే బేసిక్ అండ్ అడ్వాన్స్ ఏ టెక్నాలజీలో అయినా సరే. నెక్స్ట్ ఫ్రేమ్‌వర్క్. ఇలా ఉంటుంది కేటగరీస్. సో, బేసిక్‌లో మనం ఏం నేర్చుకుంటాం అంటే హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? సీఎస్ఎస్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? దట్స్ ఇట్. అడ్వాన్స్‌లోకొచ్చేసరికి మనకి హెచ్‌టీఎంఎల్ 5 ప్రెజెంట్ ఉన్న వెర్షన్ ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్ 5. సీఎస్ఎస్ 3. దిస్ ఈస్ ఆల్ ఆర్ అడ్వాన్స్డ్ లెవెల్. నెక్స్ట్ ఇందులో మనం మాట్లాడుతున్న జెక్వెరీ అండ్ అజాక్స్. ఇయన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్‌లో వస్తాయి. మరి ఫ్రేమ్‌వర్క్ అంటున్నారు సార్. యెస్. బూట్‌స్ట్రాప్ ఈస్ యువర్ ఫ్రేమ్‌వర్క్. ఈ బూట్‌స్ట్రాప్ అనేది ఫ్రేమ్‌వర్క్ దేనికి అంటే నీ సీఎస్ఎస్‌కి. అంటే ఫ్రేమ్‌వర్క్ అంటే ఏం లేదమ్మా. ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నదాన్ని మనం రీయూజ్ చేసుకోవడం అన్నమాట.
ఆల్రెడీ ఎవడో క్రియేట్ చేసి ఉంటాడు. దాన్ని మనం రీయూజ్ చేసుకుంటాం. దాన్నే మనం ఫ్రేమ్‌వర్క్ అంటాం. అంటే సపోర్టింగ్ ఫర్ యువర్ డెవలప్‌మెంట్. ఓకే. సో, ఇది సీఎస్ఎస్‌కి ఫ్రేమ్‌వర్క్. సీఎస్ఎస్3కి ఫ్రేమ్‌వర్క్. మరి జేక్వెరీ అంటే ఏంటి సార్ అంటే, ఇట్ ఈస్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఓకే. ఇక్కడ మనం జావాస్క్రిప్ట్ అడ్వాన్స్ కూడా నేర్చుకుంటాం. ఓకే. సో, ఈ జేక్వెరీ అండ్ అజాక్స్ అనేది కంప్లీట్‌లీ జావాస్క్రిప్ట్ లాంగ్వేజెస్. ఓకే. సో, మనం ఈ సీఎస్ఎస్3తో ఒక వెబ్ పేజ్ తయారు చేస్తా, ఒక వెబ్‌సైట్ తయారు చేయాలి అనుకుంటే, సీఎస్ఎస్ అండ్ హెచ్‌టీఎంఎల్‌తో కలిపి మనకొక 5 డేస్ పట్టిందనుకో ప్రాబబ్లీ. ఓకే. అదే గనక మనం బూట్‌స్ట్రాప్ యూజ్ చేసి చేస్తే 2 డేస్‌లో కంప్లీట్ చేయొచ్చు. దట్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బూట్‌స్ట్రాప్. సో, అంటే ఫ్రేమ్‌వర్క్స్ అంటే ఏమున్నాయి? మనకి ఏదైతే లైక్ క్రియేట్ చేసి ఉంటాయో దాన్ని రీయూజ్ చేసుకోవడం. ఓకే. సో, కంప్లీట్‌లీ ఇప్పుడు మొత్తం కూడా ఫ్రేమ్‌వర్క్స్ మీద నడుస్తుంది బయట. సో, ఏదున్నా కూడా ఇలా 3 స్టేజెస్‌లో మనం నేర్చుకుంటాం. ఫ్రంట్ ఎండ్ అయినా, బ్యాక్ ఎండ్ అయినా, డేటాబేస్ అయినా సరే. క్లియర్? సో, ఇది కంప్లీట్‌గా మనకి ఫ్రేమ్‌వర్క్స్‌తో కంప్లీట్ అవ్వడానికి వితౌట్ రియాక్ట్. మనకి రియాక్ట్ అనేది రియాక్ట్ కూడా ఫ్రేమ్‌వర్క్. ఓకే. రియాక్ట్, జేఎస్. సో, కంప్లీట్‌గా ఓన్లీ అంటే రియాక్ట్ కాకుండా రెస్ట్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అయన్నీ కంప్లీట్ చేయడానికి నాకు 1 మంత్ టైం పడుతుంది. ఈ 1 మంత్ టైమ్ పీరియడ్‌లో మనం 3 వెబ్ పేజెస్ చేస్తాం. వెబ్‌సైట్స్. ఇందాక 7 ప్రాజెక్ట్స్ అన్నానుగా. ఇప్పుడు 3 కంప్లీట్. ఇంకెన్నుంటాయి? 4 ప్రాజెక్ట్స్. ఈ 4 ప్రాజెక్ట్‌లో రియాక్ట్ జేఎస్‌కి నేను 15 డేస్ తీసుకుంటాను. ఓకే. ఈ 15 డేస్‌లో మనం రియాక్ట్ మీద 1 ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే. రియాక్ట్ మీద 1 ప్రాజెక్ట్ చేస్తాం. ఎన్నయినాయి? 4. ఇంకా 3 ఉంటాయి. ఈ రెస్ట్ ఆఫ్ 3 ఏంటి అంటే మనకి బ్యాక్ ఎండ్ మొత్తం గూడా. ఇక్కడ క్లియరా? ఇక్కడి వరకు ఏమైనా డౌట్ ఉందా? ఫ్రంట్ ఎండ్. సో, ఎప్పుడైతే మనం బ్యాక్ ఎండ్‌కి వెళ్తామో, సేమ్ అక్కడ గూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. బేసిక్, అడ్వాన్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్. సో, బేసిక్స్‌లో వచ్చేసరికి మనకి కోర్ జావా వస్తుంది. ఈ కోర్ జావాలోనే ఊప్స్ కానీ, ఓకే. లాజికల్ స్టేట్మెంట్స్ కానీ, ఓకే. నెక్స్ట్ జావా 8 ఫ్యూచర్స్ ఇలాగ కొన్ని ఉంటాయి. జావా 8 ఫ్యూచర్స్ తర్వాత స్ట్రింగ్ హ్యాండ్లింగ్, కన్‌స్ట్రక్టర్స్, మెథడ్స్, పాలిమార్ఫిజం అంటే అన్ని ఊప్స్ కాన్సెప్ట్‌లోకి వెళ్తాయి. స్ట్రింగ్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్స్ ఇయన్నీ కూడా మనం కోర్ జావాలో నేర్చుకుంటామనమాట. కోర్ జావా మొత్తం కూడా బేసిక్ లెవెల్‌లో నడుస్తుంది. ఇది కంప్లీట్ చేయడానికి మనకి అంటే కోర్ జావాని కంప్లీట్ చేయడానికి నాకు మినిమమ్ 2 మంత్స్ పడుతుంది. ఎందుకు అంటే ఇక్కడే మీకు లాజికల్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయి. ఊప్స్ అండ్ లాజికల్ స్టేట్మెంట్స్ వచ్చాయా, అడ్వాన్స్ జావా అనేది చాలా డెడ్ ఈజీ అయిపోతుంది. సో, ఇక్కడ మిమ్మల్ని లాజికల్‌గా బిల్డ్ చేయాలి అంటే అట్‌లీస్ట్ మనం 2 మంత్స్ టైమ్ తీసుకోవాలి. ఓకే. ఈ 2 మంత్స్ టైమ్ పీరియడ్‌లో మనం ఓన్లీ కోర్ జావా తోటి ఒక ప్రాజెక్ట్ చేస్తాం. బికాజ్ ఒక ఇంటర్వ్యూయర్‌కి స్కోప్ ఇవ్వాలి అని స్కోప్ సెట్ చేయాలి అని చెప్పా. ఎప్పుడైతే ఈ ఊప్స్ కాన్సెప్ట్స్, లాజికల్ స్టేట్మెంట్స్ ఇయన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ చేస్తావో, వాడికి ఒక ప్రూఫ్ ఉంటుంది. సో అండ్ సో యూజ్ చేశాడు. ఇది ఎలా యూజ్ చేసావు? ఓకే. ఈ ఓటీపీ ఎలా బిల్డ్ అవుతుంది? ఆ మెథడాలజీ ఏంటి? అలాగా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది వాడికి. ఎప్పుడైతే నువ్వు ఈ లాజికల్ స్టేట్మెంట్స్ స్టార్టింగ్‌లో అని చెప్పా. కాన్సెప్ట్స్ చెప్పడం కాదు. కాన్సెప్ట్స్‌ని ప్రాజెక్ట్‌లో ఎలా ఇన్వాల్వ్ చేయాలని నేర్పిస్తామండి. సో, ప్రతి ఒక్క దాని మీద ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్ అయ్యేసరికి మనకి ఎన్ని మంత్స్ పడుతుంది? 2 మంత్స్ పడుతుంది. అక్కడ ఎన్నయిపోయినాయి? 1 మంత్ 1 మంత్ 15 డేస్ కంప్లీట్ అయింది. ఇది 2 మంత్స్. అంటే 1 మంత్ 3 మంత్స్ 15 డేస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం అడ్వాన్స్ జావాలోకి వస్తాం. ఈ అడ్వాన్స్ జావాలో ఏం నేర్చుకుంటాము అంటే, మనం అడ్వాన్స్ జావా, అడ్వాన్స్ జావాలో సర్వ్లెట్స్, సర్వ్లెట్స్, జేడీబీసీ, ఓకే. నెక్స్ట్ కనెక్షన్స్, డ్రైవర్స్ ఇలా చాలా ఉంటాయి.
అండ్ జేఎస్, జావా సర్వర్ పేజెస్. ఇవన్నీ కంప్లీట్ చేయడానికి మనకి 1 మంత్ టైం పీరియడ్. ఎందుకు సార్ 1 మంత్? అంత స్లోగా అంత ఫాస్ట్గా అయిపోతుందా అంటే, ఎస్ మా, నువ్వు స్పెండ్ చేయాల్సిన మొత్తం ఇక్కడే స్పెండ్ చేసేస్తావు. ఇక్కడ స్ట్రాంగ్ ఉంటే ఇది ఈజీ అవుతుంది అని చెప్పా. ఆల్రెడీ యువర్ స్ట్రాంగ్ విత్ కోర్ జావా. అడ్వాన్స్ అవ్వాలి ఏంటి అంటే ఆ కోర్ జావాలో ఉన్న కాన్సెప్ట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఉంటుంది. ఓకే, దాంతో పాటుగా కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని కంప్లీట్ చేయడానికి 1 మంత్ అనేది చాలా ఎక్కువ. ఈ టైంలో మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం, కంప్లీట్లీ అడ్వాన్స్ జావా. అడ్వాన్స్ జావా ఉంది అంటే ఇది J2EE అంటాం, అంటే జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఓకే, ఈ జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఏంటి అంటే వెబ్సైట్ కాదు, ఇప్పుడు నువ్వు చేసేది వెబ్ అప్లికేషన్. సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్? వెబ్సైట్ అంటే దెర్ ఈస్ నో ఎనీ ఫంక్షనాలిటీ, కేవలం మనం చూసుకోవడం మాత్రమే పనిచేసేదాన్ని వెబ్సైట్ అంటాం. వెబ్ అప్లికేషన్ అంటే దెర్ ఈస్ ఎ ఫంక్షనాలిటీ, దెర్ ఈస్ ఎ బ్యాక్ ఎండ్, దెర్ ఈస్ ఎ డేటాబేస్, దెర్ ఈస్ ఎ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ మూడింటిని కలిపి నువ్వు ఒక వెబ్సైట్ని ఒక ప్రాజెక్ట్ని రెడీ చేస్తున్నావు అంటే ఇట్స్ కాల్డ్ వెబ్ అప్లికేషన్. ఓకే, బ్యాక్ ఎండ్ అంతా ఫంక్షనాలిటీ, డేటాబేస్ అంతా స్టోరేజింగ్, ఫ్రంట్ ఎండ్ అంతా విజువలైజింగ్. ఈ మూడింటిని కలిపితేనే దాన్ని వెబ్ అప్లికేషన్ అంటాం. ఓన్లీ ఫ్రంట్ ఎండే ఉంది అంటే ఇట్స్ కాల్డ్ వెబ్సైట్. ఓకే, సో మనం ఒక వెబ్ అప్లికేషన్ చేస్తాం. వెబ్ అప్లికేషన్ చేస్తున్నాము అంటే మనకి 3 ఉండాలని చెప్తాను. ఆల్రెడీ యూఆర్ కంప్లీటింగ్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో మనం HTML, CSS, ఓకే, నెక్స్ట్ బూట్స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ అడ్వాన్స్ జావా. ఓకే, ప్లస్ బ్యాక్ ఎండ్లో మనం ఏం యూస్ చేస్తాం? అడ్వాన్స్ జావా అండ్ డేటాబేస్ వచ్చేసి MySQL. సార్ మరి మనకి MySQL అన్నారు, నాకు ఎక్కడ చెప్పలేదు MySQL గురించి. అంటే మీరు ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ పీరియడ్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటారో, ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ అయిన 15 డేస్కి MySQL అని స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్గా వేరే వాళ్ళు టీచ్ చేస్తారు MySQL. అంటే ఎప్పుడైతే బ్యాక్ ఎండ్కి వస్తారో MySQL అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో ఈ మూడింటిని కలిపి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ని కలిపి మనం ఒక అప్లికేషన్ చేస్తాం, వెబ్ అప్లికేషన్. ఓకే, ఈ వెబ్ అప్లికేషన్ చేసి 1 మంత్లో మనం అడ్వాన్స్ జావాని కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్స్ అన్నారు కదా, మరి ఫ్రేమ్వర్క్స్ ఏముంటాయి సార్ అంటే మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్. ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయంటే రియాక్ట్ జేఎస్, స్ప్రింగ్ బూట్. ఓకే, ఈ రియాక్ట్ జేఎస్, స్ప్రింగ్ బూట్ రావాలంటే నీకు కోర్ జావా, అడ్వాన్స్ జావా రావాలి. క్లియర్? సో ఈ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ మనకి ఫ్రేమ్వర్క్స్ కింద వస్తుంది. అంటే కంప్లీట్లీ వేరే వాడు రెడీ చేసిన దాన్ని రీయూజ్ చేసుకుంటూ కేవలం మన బిజినెస్ లాజిక్ని మాత్రమే మనం అక్కడ డిస్ప్లే చేస్తాం. సో ఇది స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్లో కంప్లీట్ అవుతుంది. స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ కంప్లీట్ చేయడానికి నాకు 15 డేస్ తీసుకుంటాం. ఓకే, ఈ 15 డేస్లో స్ప్రింగ్ బూట్, రెస్ట్ APIs అండ్ హైబర్నేట్ ఇలా కొన్ని ఉంటాయి. ఇవన్నిటి రిపాజిటరీ, JPA రిపాజిటరీ, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని కూడా అప్లికేషన్ పెడతాం. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వచ్చేసి మనకి రియాక్ట్ చేయాలి. ఆల్రెడీ మనం HTML, CSS బూట్స్ట్రాప్తో కంప్లీట్ చేసుకున్నాం, మళ్ళీ దాంతో అప్లికేషన్ ఎందుకు, రైట్? సో దీనికి ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ చేసి ఉంటుంది, ప్లస్ బ్యాక్ ఎండ్ స్ప్రింగ్ బూట్ అండ్ MySQL డేటాబేస్. MySQL ఒకటే ఉంటుందమ్మా డేటాబేస్. ఓకే, ఇంకా MongoDB ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఒరాకిల్ ఇలాంటివి. కానీ మనం ఇక్కడ యూస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద MySQL యూస్ చేస్తాం. సో ఇక్కడికి ఇంకొక అప్లికేషన్ రెడీ అవుతుంది. క్లియర్? సో ఇక్కడ 1 అప్లికేషన్, ఇక్కడ 1 అప్లికేషన్, 2. కోర్ జావాలో 3, రియాక్ట్లో 4, ఫ్రంట్ ఎండ్లో 3, మొత్తం 7 కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం ఈజీ అయినా కాదు? సో నీకు ఇంటర్న్షిప్ వస్తుందా? 7 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే నీ దగ్గర నాలెడ్జ్ ఉందా? ఈ 7 ప్రాజెక్ట్స్ నీయేనా?
ఇప్పుడు కొన్నవి కాదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినవి కాదు, మన ప్రాజెక్ట్స్. అంటే కాన్ఫిడెంట్గా ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతాం. క్లియర్? సో ఇది నా ఓవరాల్ ప్రాసెస్. ప్రతి ఒక్కటి కూడా కాన్సెప్ట్స్ నేర్పించడమే కాదు, కాన్సెప్ట్స్ని రియల్ టైమ్ ఎంటిటీలో ఎలా యూజ్ చేసుకోవాలనేది ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ అంతా చెప్పేశారు. ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది, ఏంటి, ఇంటర్న్షిప్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సార్ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్? మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇదే. సో నాకు 3 years ఎక్స్పీరియన్స్ మా, అండ్ 1 year, సారీ 2 years టీచింగ్ ఎక్స్పీరియన్స్. కంప్లీట్లీ ఆన్లైన్లో టీచ్ చేసేవాడిని అనమాట. ఓకే, 1 year నుంచి నేను ఆఫ్లైన్ టీచ్ చేస్తాను. ఈ 3 years ఎక్స్పీరియన్స్ ఎక్కడ సార్ అంటే, నాకు నివిసి టెక్నాలజీస్ అని చెప్పేసి ఉంది. నివిసి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద టీమ్ లీడ్. సార్ ఇంత చిన్న వయసులో టీమ్ లీడ్ ఏంటి సార్? ఏమో సార్ చేస్తారు. ఓకే, సో అందులో టీమ్ లీడ్. నా టీం మొత్తం 4 members ఉంటాం. సో ఒక ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాం అనమాట, రియాక్ట్ జేఎస్ ప్లస్ స్ప్రింగ్ బూట్. ఇఫ్ ఇన్ కేస్ మీ పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు, నా దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయంటే నేనే రికమెండ్ చేస్తానా లేదా? అట్ ద సేమ్ టైం ఇక్కడ డ్రైవ్స్ ఉంటాయి. ఓకే, డ్రైవ్స్ కూడా నేను రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది నా టోటల్ ప్రాసెస్. నాకు 3 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ 2 years. అంటే మీ ఏజ్ ఎంత ఉందా? ఎస్ సార్, నా ఏజ్ అంత లేదు. ఎప్పుడైతే నేను 3 years, ఐ మీన్ 1 year స్టార్ట్ అయింది నా కెరియర్, 1 year తర్వాత నుంచి నేను టీచింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు టీచింగ్లో అంత ఇంట్రెస్ట్ అనమాట. టీచింగ్లో మనం నేర్పించడంతో పాటు ఇంకా నేర్చుకుంటాం. సో ఐ వాంట్ టు గెయిన్ దట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఓన్లీ నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే కేవలం నీ మైండ్ సెట్ మాత్రమే యూజ్ చేస్తావు. అదే ఒకరికి ట్రైనింగ్ ఇస్తున్నావు అంటే, ఒక 10 మందికి ట్రైనింగ్ ఇస్తున్నావు అంటే 10 మంది మైండ్స్ని రీడ్ చేస్తావు, రైట్? సో ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ నాకు కావాలి. సో అది నా ప్యాషనేటెడ్ అనమాట. సో ఎప్పుడైతే నేను 1 year అయిందో నేను జాబ్లో జాయిన్ అయ్యి, ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ NWST ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రొడక్ట్ బేస్డ్ అనమాట. అంటే సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఎలా అంటే రియల్ టైమ్ ప్రొడక్ట్ అనమాట, ఒక IoT ప్రొడక్ట్. సో ఐ గాట్ ఏ TIVO అవార్డ్స్ ఇన్ నేషనల్. 3 నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్కి. ఓకే, అంటే ఒక ఉమెన్ సేఫ్టీ డివైస్ అని టోటల్గా. అండ్ ఆ 3 అవార్డ్స్లో వన్ ఆఫ్ ద అవార్డ్ నేను నరేంద్ర మోడీ నుంచి తీసుకున్నది. సో ఇది నా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్. క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలా అనిపించింది డౌట్? ఎలా అనిపించింది డెమో? క్లియర్? మీకు ఎలా అనిపించిందమ్మా ఆన్లైన్? ప్రతీష? ఓకే సార్. గుడ్. ఓకే. యా, మండే నుంచి మనకి ఏంటి అంటే రేపటి నుంచి మనకి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మనం స్టార్టింగ్ విత్ HTML నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట, ఫ్రంట్ ఎండ్ నుంచి. మోస్ట్లీ ఏంటి అంటే ఆఫ్లైన్కి రావడానికి ట్రై చేయండి. బికాస్ ఆఫ్లైన్లో ఇలా ఇంటరాక్ట్ అయిన దానికి, ఆన్లైన్లో ఇంటరాక్ట్ అయిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుందేమా. ఓకే సార్. అట్ ద సేమ్ టైం నీకు ఆఫ్లైన్కి వచ్చావు అంటే, నీతో పాటు ఉన్న స్టూడెంట్స్తో కలిసి కూర్చున్నావు అంటే, ఇందాక చెప్పా 10 మంది మైండ్స్ని రీడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే సార్. ఓకే, రైట్. సో రేపటి నుండి మనకి రియల్ టైమ్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే సార్. ఓకే, రైట్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు. క్లియర్? ఎస్ సార్. ఓకే, రైట్.